హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సండే బ్లాగ్ స్వాగతం. మళ్ళీ సంధ్యాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే మన సింహాచలం దాటిన తర్వాత కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది కదా, దాని గురించి అది ఎలా పుట్టింది ఏంటి దాని డీటెయిల్గా స్టోరీ కూడా మీకైతే చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే అర్థమవుతుంది. అంటే తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదండి, నాకు రీసెంట్గా ఎన్నోసార్లు కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. కాకపోతే ఎప్పుడు దీని చరిత్ర కావాలంటే ఎవరు చెప్పలేదు. కానీ ఈరోజు కొంచెం ప్రశాంతంగా, మూడో సోమవారం అంత రద్దీగా లేదు. ఎప్పుడు నాగుల చవితికి అలా రావడం వల్ల కొంచెం ఎక్కువ రష్గా ఉంటుంది, అందుకే ఎవరితో మాట్లాడడానికి అవ్వలేదు. ఇంకా కార్తీక సోమవారం అంత రష్ లేదు. దానికి 11:30కి అయితే మేము బయలుదేరాం. పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి, అంటే తను షాప్కి వెళ్ళారు. షాప్కి వెళ్ళిన తర్వాత సమ్ రీజన్స్ వాళ్ళ షాప్ అక్కడ కట్టేశారు. కట్టడం తర్వాత ఇంకా అప్పటికప్పుడైతే మేము బయలుదేరి, ఈ మధ్యనైతే వెళ్ళలేదు కదా, మొన్న నాగుల చవితికి కూడా వెళ్ళలేదు కదా, వెళ్దాం పద సంధ్య ఇంకానంటే ఇంకా పిల్లల క్యారేజ్ అయితే ఇచ్చి మేము కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఇంకొక విషయం, ఈ రీసెంట్గా ఒక 10 నెలల క్రితం వరకు 10 నెలల ముందు ఎవరైతే వచ్చారో తెలియదు, కానీ ఇప్పుడైతే కొత్తగా ఒక రూల్ అయితే పెట్టారండి. మనం స్వామివారి దర్శనానికి ఇదివరకు ఏంటంటే నాగుల చవితికి అమావాస్యకి బళ్ళు అయితే అలౌ చేసేవారు కాదు, మిగతా టైం అప్పుడు బళ్ళు అలౌ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే బళ్ళు అస్సలు అలౌ చేయట్లేదండి. అడవి శాఖ అంతా తీసుకుందంట, లోపల ఎంత దూరమైనా మనం నడిచే వెళ్ళాలి. బళ్ళంతా బయట పెట్టుకోవాలన్నమాట. గేట్ వేసేసారు, ఆ గేట్ బయట బళ్ళు పెట్టుకొని లోపలికి వెళ్ళాలంట. అది కూడా ఇది కంబాలకొండ అరణ్యం అని కూడా పెట్టారండి. అది ఎందుకు పెట్టారనేది కూడా మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ రోడ్డు మాత్రం ఇప్పటికప్పటికి అలాగే ఉందన్నమాట. నడిచినప్పుడు కాస్తంత కాలెత్తి నొప్పులు వస్తాయి, ఎందుకంటే ఎక్కువ కంకర రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అలా ఉంటాయి కాబట్టి. ఇంకా స్వామి ఎలా పుట్టారు ఏంటి అనేది అయితే ఫస్ట్ అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ ఇంకో విషయం అండి, నాకు తెలిసింది, నేనైతే ఒక సాధువుకి అక్కడ అడిగి నేను తెలుసుకున్నాను అంతేని. ఇంకా డీటెయిల్గా మీకు స్వామి ఎలా పుట్టారు ఏంటనేది మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. నేను ఏదైతే తెలుసుకున్నానో అది మీతో షేర్ చేస్తున్నాను. నాకేంటంటే ఇలా పాతకాలం గుళ్ళకి కానీ లేకపోతే హిస్టరీ ఉన్న ప్లేసులకి వెళ్తే వాటి గురించి తెలుసుకోవాలని చాలా చాలా కోరికగా ఉంటుంది. ఎన్నోసార్లు ట్రై చేశాను, ఎవరు చెప్పలేదు. ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎలా అంటే స్వామి ఒక అడవుల్లో పుట్టారంటండి. అది ఎలాగా అంటే స్వామి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో దాని బ్యాక్ సైడ్ ఒక కొండ మనకు ఉంటుంది. చాలామంది కాలభైరవ స్వామి టెంపుల్ చూస్తే కనుక కొండ వెనక ఆ 2 కొండల మధ్య స్వామి అయితే పుట్టారంట. అది కూడా పైనుంచి వాటర్ పడుతుంటే కింద స్వామి విగ్రహం అయితే పుట్టింది. అక్కడ స్వామివారి విగ్రహము, అలాగే వినాయకుడి విగ్రహము, అతని భార్య విగ్రహము, ఈ 3 అక్కడ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అక్కడ విగ్రహాలు అవన్నీ అక్కడే పుట్టినవంట. కాకపోతే ఏంటంటే అవి ఇప్పటి నుంచి అలాగ ఉండిపోతే మన ఒరిస్సా సైడు బరంపూర్ సైడ్ ఉన్న వాళ్ళు వైజాగ్ వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు కాలభైరవ స్వామి భక్తులు అంట. వాళ్ళ కల్లో స్వామి అయితే కనిపించి, పలానా దగ్గర నేను ఉన్నాను, పలానా ప్లేస్లో నన్ను ఉన్నాను, తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి నన్ను పూజలు చేయండి అని చెప్పి స్వామి చెప్పారంట. అయితే అతను కల్లో కనిపించారు కదా అని చెప్పేసి ఇలాగే బాగా ఇది అడవంటే, ఇప్పుడంటే కొంచెం బాగా రోడ్ లాగా అలా చేసేసారు, కానీ ఇదివరకు అదేం ఉండేది కాదు కదండి. మొత్తం అడవిలాగా ఉండేదంట. అడవిలాగా వచ్చి అతనైతే స్వామిని చూసి దర్శనం పూజలు అది చేసుకుంటుండేవారట. అతను బాగా డబ్బున్న మనిషి కూడా అన్నట్టండి. స్వామి ఎవరైతే బరంపూర్ ఒరిస్సా ఉన్నారు కదా, అతని కల్లో అయితే కనిపించారు కదా అతని భక్తులకి. అతను చాలా డబ్బున్న అతనంట. మన వైజాగ్లోనే బిజినెస్లు అవి చేసుకుంటున్నారట. ఇలా స్వాములకు వచ్చి పూజ చేయడం అన్నీ చేస్తూ ఉంటే ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మన సింహాచలం దేవస్థానం తలుకు వాళ్ళు ఎవరో చూసేసి, ఇతను ఎందుకు ఇక్కడికి వెళ్తున్నారు, ఏం పని ఉంది, ఇంత అడవిలోకి వెళ్ళాల్సిన పని ఏంటుంది అని చెప్పేసి అతను వెనక్కి ఆ దేవస్థానం సంబంధించిన 1-2 ఫాలో అయ్యారంట. ఫాలో అయితే అప్పుడు తెలిసింది ఇక్కడ స్వామి ఉన్నారు, ఇలాగ ఉన్నారని చెప్పేసి. అయితే ఇక్కడ వరకు భక్తులు అంటే ఆ కొండ మీకు ఆల్మోస్ట్ చాలాసార్లు చూసే ఉంటారు కదా, ఆ 2 కొండల మధ్యకి భక్తులు వెళ్ళి పూజలు అవి చేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి దేవస్థానం వాళ్ళు అతను కొంచెం డిస్కస్ చేసుకొని అదేంటంట హెలికాప్టర్ ఉంటుంది కదా, దాంతో ఆ విగ్రహాన్ని తీసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశారంటండి. అంటే అదేంటంటే కాలభైరవ స్వామిది అలాగే చేశారు, వినాయకుడిది అలాగే చేశారు. మనకి ఏవేవైతే అక్కడ పూజకున్నవన్నీ అక్కడ పుట్టినవేనటండి, ఏవి పెట్టినవైతే కాదు. మనకి పుట్టినట్టు కూడా యాజిటీజ్గా తెలుస్తాయి కూడా, ఎందుకంటే ఒకటి కూడా కరెక్ట్గా రూపం అనేది ఉండదు. కాలభైరవ స్వామి చాలా భయంకరంగా ఇలా పడుకొని ఉన్నారంటండి అక్కడ. అయితే అతనికి నేను అడిగాను, అతనికి ఇక్కడ స్వామి
స్వామి ఉన్నారంటే ఎలా తెలిసింది అంటే ఫస్టే అతను బరంపూర్ అతను వచ్చి తీసాడని సింపుల్గా చెప్పేశారు అతను. కానీ స్వామి ఇక్కడ ఉన్నట్టు అతనికి ఎలా తెలిసింది అండి అని అంటే అప్పుడు ఆ సాధు చెప్పారు, ఇప్పుడు స్వామి కల్లో కనిపించి చెప్తారమ్మ, ఇప్పుడు నువ్వు కూడా అంటే నువ్వంతటా నువ్వు రావాలి స్వామిని దర్శించుకోవాలంటే అవ్వదు, స్వామిని పిలుపు ఉంటేనే ఎవరైనా ఇక్కడ రాగలరు అని చెప్పేసి అతను నాకైతే చెప్పారనమాట. ఇగోండి ఇది కాలభైరవ స్వామిది. కాకపోతే దొంగతనంగా తీశాను వీడియో, అంటే కరెక్ట్గా దొంగతనంగా తీసాను తప్ప డైరెక్ట్గా తీయకూడదు. కాకపోతే మన చేతులు కొంచెం దొరదు కాబట్టి తీశాను. అయితే ఇలా అప్పుడైతే ఏమన్నారంటే స్వామి ఇక్కడ ఇలా నువ్వు అతను పిలిస్తేనే రాగలరు తప్ప ఎవరు రాలేరు, అంత అడవిలోకి అతను ఒక్కలో ఇద్దరు కలిసి ఇంత అడవిలోకి ఎలా వచ్చి తీస్తారు, స్వామి కరుణ వల్లే కదా, అతను దయ ఉండబట్టే కదా, అతను పిలుపు బట్టే కదా ఇంత అరణ్యంలోకి అతను వచ్చారని చెప్పేసి ఆ సాధువు అయితే చెప్పారండి. ఆ లోపల నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్వామిని అయితే పెట్టేసి అతను ఎండకెండి వానకు తడిచి ఉంటారు కాబట్టి పైన ఓపెన్గా ఉంటుంది, క్లోజింగ్ ఉండదు. స్వామిని ఇలా అయితే కొండ ఆ వెనక సైడు అదే స్వామివారి గుడి వెనక సైడ్ ఉన్న కొండ, 2 కొండల మధ్యలో తీసుకొచ్చారు. ఇప్పుడు కంబాలి కొండ అని దేనికి పేరు పెట్టారంటే పైనుంచి వాటర్ స్వామి పైన పడుతుండేదటండి, అందుకని చెప్పేసి ఇప్పుడు అటవీ శాఖ వాళ్ళు కంబాలి కొండ అని చెప్పేసి పెట్టేశారు. ఇంకో విషయం అండి, ఈ గుడికి వెళ్ళిన వాళ్ళు రీసెంట్గా 10 నెలల తర్వాత వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఏది అక్కడ అమ్మట్లేదండి, అన్నీ మనం తీసుకొని వెళ్ళాలి. గుమ్మడికాయ దీపాలు కానీ ఏది కూడా కావాలన్నా మనం అన్నీ కొనుక్కొని వెళ్ళాలి బయట నుంచి, అక్కడ ఏవి అమ్మట్లేదు. అతని భార్య కొరకు మన గుమ్మడికాయ దీపాలు అవి వెలిగించే వాళ్ళం, ఇదివరకు వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తుంది. కాకపోతే గుమ్మడికాయ దీపాలు అడవి శాఖ వాళ్ళు ఏంటంటే ఇదంతా అడవి శాఖ వాళ్ళ ఆధీనంలోకి వచ్చింది కాబట్టి అక్కడ ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉండి గుమ్మడికాయల దీపాల వల్ల కొండంతా అంటుకుంటుందని చెప్పేసి ఆమె భార్యని తీసుకొచ్చి అంటే కాస్త ఎక్కడ పెట్టారంటే మనం బయట గేటు అంత దాటి గేట్ ఒకటి ఉంటుంది కదా ఎంట్రన్స్కి వెళ్ళి, ఆ గేటు బయట కొంచెం దూరంలోనే ఆమె భార్య అనేది గుడి కట్టేసి అక్కడైతే ప్రతిష్ఠించారంట. ఇదండి కాలభైరవ స్వామి టెంపుల్ స్టోరీ అనమాట. ఎలా పుట్టారు ఏంటి దీని డీటెయిల్గా అయితే నాకు ఒక సాధువు చెప్పినంత వరకు అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏదైనా స్టోరీ తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. నేను తెలుసుకుంది కరెక్టో రాంగో మీరు కూడా నాకు చెప్పాలి. అలాగే ఇంకో విషయం అండి, దారిలో వస్తుండగా ఒక పుట్టలో ఇంకా సుబ్రహ్మణ్య స్వామి జంట నాగుల విగ్రహం అయితే ఉంది. అక్కడ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ కడుపు కోసం వాళ్ళు ఎవరి పొట్ట కోసం వాళ్ళు కష్టపడినట్టు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. కాకపోతే ఇది రియల్గా పుట్టిందేమో నేను అనుకున్నాను, కాకపోతే మా హస్బెండ్ అన్నారు అది రియల్ పుట్టింది కాదు, షేప్ అది మనంత ఫినిషింగ్ అది రాదు, రియల్గా పుట్టింది అని చెప్పేసి అన్నారు. ఎవరికి తోచిన డబ్బులు అవి ఇచ్చి నమస్కరించుకుంటున్నారు అనమాట. ఇదండి కాలభైరవ స్వామి టెంపుల్ స్టోరీ అనమాట. మీకు కనుక నచ్చితే లైక్ కొట్టండి, చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను తెలుసుకున్న స్టోరీలు ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. జై